సేంద్రియ వ్యవసాయంతో పాటు మిశ్రమ వ్యవసాయం చేయాలి అని అనుకునే వారికి పెట్టుబడులు తగ్గించాలనే ఉద్దేశంతో నేను ఓ చిన్న ప్రయత్నం 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు 32 రకాల ధాన్యాలని 60 రోజుల క్రితం చల్లడమైంది. ఇదిగో ఈ విధంగా పెరిగింది. కందులు, ఆముదాలు, పెసులు, అలసందలు, ఉలవలు, మినుములు, ధనియాలు, మెంతులు, ఇన్ని రకాల ధాన్యాలన్నీ సేకరించి దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నామప్ప అంటే భూమి ఆచ్ఛాదనగా ఉండాలనే ఉద్దేశంతో 60 రోజుల తర్వాత ఈయన సలహా మేరకు ఏమీ లేకుండా గుంటక బరువెత్తి పెట్టడం జరిగింది. ఈ విధంగా భూమిని మొత్తం అంతా చేలు ఎంతుంటే అంత కప్పబడి ఉంటుంది అన్నమాట. నా యొక్క ఉద్దేశం పెట్టుబడులు తగ్గించాలి. భూమి బలంగా ఉంటే ఖచ్చితంగా చెట్టు బలంగా ఉంటుంది. ఎవరు చెప్పినా మనం మంచి కోసమే చెప్తారు కాబట్టి చేతనైనంత ఆచరించగలగడానికి ప్రయత్నించాలనే సదుద్దేశంతో నేను ఈ వీడియోని చేయడమైంది.